మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకి శ్రీచక్రం చాలా, అంటే శ్రీచక్రం పూజ చేసినా కానీ చాలా మంచిది అని అంటుంటారు. అలా అని చెప్పి చాలా మంది ఇంట్లో పెట్టుకొని కూడా పూజిస్తూ ఉంటారు అన్నమాట. అంటే శ్రీచక్రం వంటి ఈ పవర్ఫుల్ ఏదైతే యంత్రం ఉందో అది మనం ఇంట్లో నిజంగానే పెట్టుకోవచ్చా? ఇంట్లో మనం కూడా పూజలు చేసుకోవచ్చా? దానికి ఒకవేళ చేసుకున్నా ఎలాంటి పూజలు అనేది నిర్వహించాలంటారు? శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితా వాగీషాది సమస్త భూత జననీ మంచే శివాకారకే కామాక్షి కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాం కస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే శ్రీచక్ర సింహాసనే. శ్రీచక్రం అత్యంత శక్తివంతమైనటువంటిది. చక్రరాజము, తీర్థరాజము, పక్షిరాజమును రాజత్రయాలు మూడమ్మ. అందులో పక్షిరాజము అంటే గరుత్మంతుడు, తీర్థరాజము అనగా గయ గంగ, చక్రరాజము అంటే శ్రీచక్రము. శ్రీ అంటే సంపద, శ్రీ అంటే యశస్సు, శ్రీ అంటే వర్చస్సు, శ్రీ అంటే తేజస్సు, శ్రీ అంటే ఆయుష్. యశస్సు, మేధస్సు, ప్రజ్ఞ ఇవన్నీ కూడా అడిషనల్ గా అందులో నవ విధానాలు, 9 విధానాలకు సంబంధించిన శ్రీ అనేటువంటి యంత్రంలో బిందు త్రికోణ వృత్తం అని చెప్పి ఉంటుందమ్మా. ఆ బిందు నుంచి మొదలుకుంటే మొత్తం అంతయు కూడా ఎంతో చక్కటి ప్రత్యేకమైన దేవతాది శక్తులందరూ కూడా అందులోనే ఇమిడి ఉంటాయి. శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రిత చెప్పుకుంటూ వెళ్తే అమ్మవారు ఎక్కడ కూర్చుంటుంది అంటే శ్రీచక్రాన్నే ఆసనంగా ఉంచుకొని అమ్మవారి శ్రీచక్ర సింహాసనం, శ్రీచక్రమే ఆవిడ సింహాసనం, శ్రీచక్రంపై అమ్మవారు స్థిరోభవగా కూర్చుంటుందట. శ్రీచక్ర రాజ నిలయ ఉంది కదా, ఆ చక్ర రాజం ఏదైతే ఉంటుందో ఆ చక్ర రాజం మీద అమ్మవారు ఎప్పుడు కూడా కొలువై ఉంటుంది. కుంగుబట్టు అడగాలే కానివ్వండి, కోరింది ఆవిడ అందజేస్తుంది. బంగారు తల్లి. అయితే అది ఎవరింట్లో ఉండాలి, ఎవరింట్లో ఉండకూడదు, తర్క మీమాంసములు దీనికి చాలా ఎక్కువ ఉంటాయండి. నేను ఒకటి చెప్తా, ఇంకొకటి చెప్తారు, ఇంకొకటి చెప్తారు. శాస్త్ర పరిజ్ఞానం చాలా అవసరం దీని గురించి. మంత్రశాస్త్ర పరిజ్ఞానం, యంత్ర రహస్యాలన్నీ కూడా తెలిసి ఉండాలి. శ్రీచక్రము అనేటువంటిది ఒకటి యంత్రము, ఒకటి మేరువు, 2 రకాలు ఉంటాయి. మరి అది తెలుసుకోవాలి. యంత్రం అంటే ఒక రాగిదో వెండిదో బంగారంతో ప్లేట్ లాగా ఉంటుంది, మేరువు అంటే గోపురం లాగా ఉంటుంది, గుళ్ళల్లో కూడా ఉంటుంది. ఏది అవసరం, ఏది అనవసరం, ఏది ఉంచుకోవాలి, ఏది ఉంచుకోకూడదు అనే విషయం ముందు తెలుసుకోవాలి. ఏదైనప్పటికీ కూడా శ్రీచక్రము అనేటువంటిది సాధారణంగా ఉండేటువంటి వారి గృహంలో అది ఉండకూడదు. అంటే సాధారణంగా ఉండే వాళ్ళు ఎవరండి, మీరు బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణేతరుల గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి అంటారు. ఇక్కడ సాధారణులు అంటే మనిషి వాళ్ళ ప్రకృతి సహజ సిద్ధంగా వాళ్ళకి ఋతుక్రమం అనేటువంటిది ఉంటుంది ఆడవారికి. ఆ వచ్చినప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఇళ్లలో కలుపుకుంటున్నారు. అలా ఇళ్లలో కలుపుకునే వారి గృహము ఎందో ఉండకూడదు, అలాగే వారి గృహము ఎందు కూడా ఉండవచ్చు.
ఎట్లా అలంకార ప్రాయం అంటే షాపుల్లో అమ్ముతారు చూసారా, ఉమ్, అంగల్లో బొమ్మలు పెట్టి అట్లా తెచ్చుకొని ఊరికే మనం షో కేసులో పెట్టుకోవడానికి మాత్రమే తప్ప దానికి గంధంతో పూజ. పసుపు కుంకుతోటి అలంకారం చేయడానికి అర్హతలు ఉండవు. ఉమ్, ఊరికే నా ఇంట్లో శ్రీచక్రం ఉంది ఊరికే అలా 10 రకాల విగ్రహాల్లో 11 బొమ్మలాగా అది పెట్టుకోవడానికి షాపుల్లో ఎలా అయితే కనుక 100 పెడతారో షో పీస్ లో అసలు అలా పెట్టుకోవడానికి మినహాయిస్తే రేకైనా ఇది వేరేదైనా అవి మీరు ఏదైనా కానీ మీరు రేకు మామూలుగా కూడా పెట్టుకోకూడదు, దాని ప్రభావం వేరుగా ఉంటుంది ఇళ్ళలో కలుపుకునేటప్పుడు. కాబట్టి అది పనికిరాదు. ఇది బ్రాహ్మణులే పెట్టుకోవాలి, వాళ్ళు పెట్టుకోవాలి, వీళ్ళు పెట్టుకోవాలంటే ఎవరైతే కనుక బయట ఉన్నప్పుడు ఇళ్ళలో కలుపుకుంటారో. అలాగే ఇంట్లో మనిషి చనిపోతే ఆ 12 రోజులు కూడా వాళ్ళు విడిగా ఉండరు. మనిషిని శ్మశానానికి వెళ్ళి దహనం చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి రాత్రి నుంచి మళ్ళీ అదే బెడ్రూమ్ లో పరుపంచం మీదే పడుకుంటారు. వాళ్ళకి మైలా అనేటువంటి పట్టించుకోరు, ఇంకా అదే పరుపంచం మీద పడుకుంటారు. మళ్ళీ 10వ రోజు స్నానం చేస్తారు, పెద్ద కర్మ అంటారు, మళ్ళీ దాని మీదే. అటువంటి వాళ్ళ ఇళ్లలో ఉండరాదు. ఎందుకంటే అశౌచ ధర్మాలు కష్టం ఉంటాయి. దాన్ని ఉల్లంఘనం చేస్తే మనం జీవితకాలం అశౌచంలోనే ఉండాల్సిన కర్మత పడుతుంది మనకు. కాబట్టి అయిన చోటకి కాని చోటకి అది పనికిరాదు. కనుకనే కానీ దాన్ని ఒక యంత్రమధ్యంగా తీసుకుని వచ్చి సుమారుగా మనం కొన్ని 100 మందికి ఇచ్చామమ్మా. శ్రీచక్రాన్ని ఒక మనకు దశమహావిద్యాది దేవతలు ఉంటారు, అలాగే నవదుర్గలు ఉంటారు. వాళ్ళకి నవదుర్గలకి ఉండేటువంటి నవగ్రహాలు ఒకటిగా అనుకోవచ్చు, నవదుర్గలుగా అనుకోవచ్చు. వారికి ఉండేటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో రత్నములు, ఆ రత్నములను చేకూర్చి దాన్ని శ్రీయంత్రం లాగా ఒక లాకెట్ లాగా దానికి త్రిశూలాకృతిని పెట్టించి ఒక లాకెట్ లాగా పెట్టించి అది మెడలో ధరించడం వల్ల సర్వకాల సర్వావస్థలు యందు ప్రతి మనిషికి కూడా యోగక్షేమాలు మెండుగా ఉంటాయని చెప్పి ఆ ఒక్క దీంట్లో ఒకవేళ ఉంచుకోవాలి పెట్టుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి అది చేసిస్తున్నామమ్మా. వెండి మీద ఉంటుంది. రాత్రి పడుకునే ముందు అది తీయాల్సిన అవసరం లేదు, రాత్రి పడుకునే ముందు తీసేస్తారు, ఉదయం స్నానం అవ్వగానే వేసుకుంటారు. పరిసరాల్లో ఉండేటువంటి సర్వతహాగా ఎక్కడైతే కనుక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుందో దాన్ని అది మొత్తం స్వీకరిస్తుంది. ఆ బయటికి ఇక్కడ వరకు ఉంటుంది. కాబట్టి అది స్టోన్స్ అన్ని స్వీకరించి మనిషికి మంచి ఎనర్జీని ఇస్తాయి, మంచి ఎనర్జీని ఇస్తాయి. ఇంట్లో పెట్టుకోవద్దు, బయట ఉంటే కలుపుకునేటప్పుడు మరి మెడలో వేసుకోవచ్చా అండి అని అనొచ్చు. ఇంట్లో పెట్టుకునేటువంటి యంత్రానికి మేరువుకి ఒక విధానమైనటువంటి మంత్రబీజం ఉంటుంది. మెడలో ధరించేటువంటి దానికి ఒక రకమైనటువంటి బీజం ఉంటుంది. ఈ మెడలో ధరించేటువంటి దానికి అంటూ ముట్టు మైలలు ఉండవమ్మా. ఒకసారి మెడలో వేసుకున్నామంటే మన చనిపోయేదారు మెడలో ఉండిపోవచ్చు. కాకపోతే మన భయం రాత్రి పడుకున్నప్పుడు అటు ఇటువంటి బిక్కెన పెరిగిపోతుంది కాబట్టి మనం తీసేస్తూ ఉంటాం. కనుక అలా తీసి పక్కన పెట్టుకోవటం, ఉదయం స్నానం మళ్ళీ ధరించుకోవటం. దానివల్ల ఇసకరైనంత దోషం కూడా ఉండదమ్మా. అంటే ఏది ఇంట్లో పెట్టుకోవాలి, ఏది శరీరానికి ధరించాలి, ఏది ఇంట్లో పెట్టుకోకూడదు అంటే యంత్రము మెరుగు రెండు ఇంట్లో పెట్టుకోకూడదు ఈ కలుపుకునేవారు. మెడలో ధరించడానికి ఉండేటువంటి ఏదైతే కనుక నవగ్రహ లేదంటే నవదుర్గ ఈ రత్నములు ఏవైతే ఉంటాయో అనుసంధానంగా వాటితోటి పొదిగినటువంటి ఒక శ్రీయంత్రం శ్రీచక్రం అది మెడలో ధరించడానికి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా పరిపూర్ణమైన అవకాశం కలదు. మాకు ఇంట్లో కావాలి, మేము ఇంట్లో పెట్టుకోవాలి అని అనుకునేటువంటి వారికి మేము కొన్ని వందలాది మందికి అది తయారు చేసి ఇచ్చామమ్మా. అంటే కోరిక ఉంది వాళ్ళకి ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పి, కానీ ఆ కోరిక తగ్గట్టుగా ఇంట్లో పెట్టుకుంటే చేయగలిగేటువంటి విధానాలు వాళ్ళకి లేవు. మరి ఎట్లా కోరిక తీరకుండానే ఉంటుందా? తరుణోపాయం అనేటువంటిది కొన్నిట్లకి ఉంటుందమ్మా. కొన్నిట్లకి మాత్రమే తరుణోపాయం అనేటువంటిది ఉంటుంది. ఆ తరుణోపాయం ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా మనం ఉపయోగించాలి అనేటువంటిది ఒకటి చెప్పబడి ఉంటుంది. ఆ విధానాన్ని అనుసరించినట్లయితే అది ధరించిన దగ్గర నుంచి వాళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నాం, శ్రీ అంటే సంపద, యశస్సు, వర్చస్సు, తేజస్సు, ఆయుష్ అని చెప్పి ఇవి 9 రకాలైనటువంటివి ఏవైతే ఉంటాయో అది ధరించడం వల్ల 9 కూడా శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల నాడులకి ప్రచురింపచేస్తుంది. షట్చక్రాలన్నీ కూడా
తన అధీనంలో ఉంటాయి. ఎప్పుడు అవి రన్ అవుతూ మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా అది యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అవి తిరిగేటువంటి విధానాన్ని అనుసరించి ఇలా కూర్చునేటువంటి మన నా ఇష్టం అని ఇట్లా రకరకాలుగా మనుషులు తలకైంద చేతులు పట్టుకుని మాట్లాడతారు. ఏంటిడా గర్వం తలకెక్కి రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ అది మెడలో ధరించడం వలన ఒక చక్కటి ప్రశాంతత ఏర్పడి ఈ షట్చక్రాలని కూడా ప్రేరేపింపజేసే యాక్టివేషన్ జరుగుతాయి. మనిషి ఎవరితో మాట్లాడినా చాలా మర్యాదపూర్వకంగా గౌరవంగా చక్కగా మాట కూడా చాలా సున్నితంగా శుతిమెత్తగా వచ్చేటువంటి తీరి ఆ మనిషి యొక్క నడక అదంతా కూడా అది మర్చిస్తుందమ్మా. అంత గొప్పది. అటువంటిది మెడలో వేసుకోవడం శ్రేయస్కరం. కానీ చక్రముని యంత్రం మాత్రం ఈ విధానంలో ఉన్నప్పుడు ఇంట్లో పెట్టుకోకపోవడమే అత్యంత శ్రేయోదాయకం. అదమ్మా విషయం. అలాగే గురుగారు, ధన్యవాదాలండి. సో చూసారు కదా మనకి గురువు గారు ఎంత చక్కగా వివరించారు. మనకి చాలా మంది అనుకుంటూ ఉంటారు శ్రీచక్రం ఇంట్లోకి పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదంటే ఇంట్లో పెట్టి పూజ చేసుకునే కంటే కూడా అంటే ఎవరైతే ఇప్పుడు గురుగారు చెప్పినట్టు అవి పాటించని అంటే ఇంట్లో కలుపుకుంటారు కదా బయట ఉన్నప్పుడు, అలాంటివి పాటించినప్పుడు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని చెప్తున్నారు. దానికంటే కూడా ఎవరన్నా శ్రీచక్రం ఒకవేళ దాని పవర్ ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒంటికి అంటే మనం ధరించడమే బెటర్ అని అంటున్నారు. కాబట్టి సో ఇలాంటి సందేహాలు ఇంకేమన్నా అంటే మీ జాతకరీత్యా సందేహాలు ఇంకేమన్నా ఉన్నట్లయితే మీరు గురుగారిని సంప్రదించాలి అని అనుకుంటే స్క్రీన్ పైన మనకు నంబర్స్ ఉంటాయి. నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేస్తే గురుగారితో మాట్లాడే అవకాశం దొరుకుతుంది.